శ్రీమాత నమః. ఆదివారం వచ్చింది అంటే ఎవరింట్లో పొద్దున్నే అమ్మా నేను కటింగ్ షాప్కి వెళ్తున్నాను, మళ్ళీ రేపు పొద్దున్న స్కూల్ ఉంది అని అంటారు? కింద నాకు కామెంట్ చేయండి. నిజంగా చాలా ఇళ్లలో ఇది జరుగుతుంది కదా. ఆదివారం నాడే కటింగ్లకి వెళ్తూ ఉంటారు. కానీ మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఒరే ఆదివారం నాడు చేయించుకోకుంటారా బాబు, ఆదివారం నాడు చేయించుకుంటే ఆయుక్షీణము అంటారు. వెంటనే ఇంట్లో పిల్లలు నువ్వన్నీ ఇలాంటి పాతకాలం కబుర్లు చెప్పకు, ఇప్పుడు రోజులు మారాయి కాబట్టి మేము ఈ రోజు చేయించుకుంటాం, మాకు ఈ రోజు సెలవు అంటారు. ఈ వాదన జరుగుతుంది పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్న ఇళ్లలో అయితే మరీ జరుగుతుంది. నిజంగా రెండు వైపుల నుంచి కరెక్టే. పిల్లలేమో స్కూల్కి వెళ్ళాలి, కటింగ్ చేయించుకోకుండా జుట్టు బాగా పెరిగిపోయింది అనుకోండి స్కూల్లో తిడతారు. మనకేమో మిగతా రోజుల్లో ఖాళీ ఉండదా, ఎందుకంటే పొద్దున్న 6ంటికి వెళ్ళిపోతారు కదా పిల్లలు, సాయంత్రం ఎప్పుడో వస్తారు. ఒరే మీరు ఆదివారం చేయించుకోకంటారా అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయలేరు కదా. వాళ్ళకి వీలు కుదిరే రోజు ఆ రోజే, ఇంకా తప్పదు. కానీ శాస్త్రం ఏం చెప్పింది అంటే ఆదివారం నాడు చేయించుకోవద్దు అనే చెప్పింది. శాస్త్రం కంటే కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆదివారం అధిపతి రవి, మనకి సూర్యభగవానుడు కదా ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఎంత కాదు అని అనుకున్నా ఆ జుట్టు కత్తిరించినప్పుడు ఏమవుతుందంటే మనలో నుంచి శక్తి వెళ్ళిపోతుంది అనమాట కాస్త. అందుకే చూడండి, కటింగ్ చేయించుకుని వచ్చిన వెంటనే ముఖం చాలా వెరైటీగా కనబడుతుంది. ఎప్పుడైనా మీరు గమనించారో లేదో? కాస్త చూడడానికి ఏమనిపిస్తుందంటే అదొక రకంగా అనిపిస్తుంది. కానీ కటింగ్ చేయించుకున్న 2 రోజుల తర్వాత ముఖం బాగుంటుంది. ఆడవాళ్ళు కూడా ఐబ్రోస్ చేయించుకున్న వెంటనే ముఖం చాలా తేడాగా కనిపిస్తుంది. కానీ తర్వాత చూడండి, కొన్ని పనులు చేసినప్పుడు మనకి తేడా వెంటనే తెలిసిపోతుంది. అందులో ఆదివారం నాడు క్షవరం చేయించుకుంటే శక్తి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ రోజున శక్తిని బయటికి పంపించేయకండి. అలా పంపిస్తే ఆరోగ్యానికి కొన్ని ఇబ్బందులు వస్తాయని మన పెద్దవాళ్ళు పెట్టిన కారణం అదనమాట. అప్పుడు మీరు వెంటనే కింద క్వశ్చన్స్ వేస్తారు. అమ్మా మీరేమో ఆదివారం నాడు చేయించుకోవద్దన్నారు, బాగుంది మేము పాటిస్తాం, కానీ ఎలాగా ప్రస్తుత పరిస్థితుల్లో కుదరదు కదమ్మా అని అడుగుతారు. ప్రయత్నించండి. ఇంకా కుదరలేదు అని అనుకోండి, ఆ సూర్య భగవానుడికే నమస్కారం పెట్టి అయ్యా మేము చేద్దామని అనుకున్నాం కానీ పరిస్థితులు కుదరటం లేదు, కాస్త పిల్లలకి చదువు అది అయిపోయిన తర్వాత ఇవన్నీ పాటించాలని అనుకుంటున్నాం, అప్పుడు పాటిస్తామయ్యా, ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వయ్యా అని చెప్పి కాస్త ఆ రోజు మనం సూర్య నమస్కారాలు చేసుకున్నాము అని అనుకోండి, మనం చేసిన ఏదైతే ఉందో, ఈ చేయకూడని పని ఏదైతే ఉందో దానికి కాంపెన్సేట్ గా సూర్య నమస్కారాలు చేసుకుంటూ సూర్య భగవాన్ని ఆరాధిస్తున్నాము అని అనుకోండి, శారీరకంగా వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి అన్నమాట. అలాగే మాంసాహారం కూడా చూడండి, ఆదివారం నాడు షాపుల దగ్గరికి వెళ్తే మాంసాహార కొట్లు చాలా రద్దీగా కనిపిస్తాయి. అప్పుడు మీరు వెంటనే కింద పెడతారు కామెంట్, నిజంగానే అది ఇబ్బంది. ఎందుకంటే కొంతమంది ఇళ్లలో మాంసాహారం తినకుండా ఉండలేరు, వాళ్ళు ఖచ్చితంగా ఆదివారం నాడు మాంసాహారం తెచ్చుకుంటారు. కానీ ప్రయత్నించి చూడండి, మాంసాహారం తింటే ఏమవుతుందంటే కాస్త కడుపు చాలా బరువుగా ఉంటుంది అంటారు. అంటే మనకి ఆరోగ్యానికి అధిదేవత అయిన సూర్య భగవానుడికి చెందిన ఆ రోజునే ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకుంటే, అంటే అందులో మసాలాలు అవి వేసే వండుతారేమో కదా, అలా వండినప్పుడు కాస్త కడుపు బరువుగా అనిపిస్తుంది, జీర్ణక్రియకి సంబంధించిన కొన్ని వ్యాధులు వస్తాయన్నమాట. అలా ఎందుకు మనం చేజేతలా తెచ్చుకోవడం? ఆదివారం కాకుండా ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే మిగతా వారాలు చూడొచ్చు కదా. అది చెప్పారనమాట. ఏది మన వాళ్ళు చెప్పినా మన ఆరోగ్యం కోసం మాత్రమే చెప్తారు. అది తెలుసుకోకుండా ఏం చేస్తామో అంటే ఇవంతా మూర్ఖత్వంలే అని అనుకుంటాం. పాటించాలి అని అనుకున్న వాళ్ళు ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒకేసారి అలవాటు మనం మార్చుకోలేం. నెలలో 4 ఆదివారాలు వస్తాయి కదా. ఒక పని చేయండి, ఈసారి నేను ఈ మొదటి నెలలో ఒక ఆదివారం నాడు మాంసాహారం తినడం మానేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మిగతా 3 వారాలు పోనీ మీరు తీసుకోండి. నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి ఈ నెలలో నేను ఈ 2 ఆదివారాలు మానేసి మిగతా 2 ఆదివారాలు తీసుకుందాం అని అనుకుంటున్నాను. అలా నెమ్మదిగా ప్రయత్నం చేశాము అని అనుకోండి, ఏదైనా సరే మనం అలా కాన్స్టెంట్గా చేయగలుగుతాం. కానీ ఏదో ఈ వీడియో వినేసి వెంటనే రేపు ఆదివారం నుంచి మాంసాహారం కట్, రేపు ఆదివారం నుంచి క్షవరం చేయించుకోవడం కట్ అని అన్నాం అనుకోండి, సడన్ గా మొదలుపెట్టింది ఎప్పుడు సడన్ గానే ఆగిపోతుంది. మనం నెమ్మదిగా దాని ప్రయత్నం మొదలు పెట్టాం అనుకోండి, అది ఎప్పటికీ అలా స్థిరంగా ఉండిపోతుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆఫీస్కి వెళ్ళిన మగవాళ్ళు వచ్చేటప్పుడు సాయంత్రమో రాత్రో క్షవరం చేయించుకుని వచ్చేస్తారు. అసలు సాయంత్రం అస్సలు చేయించుకోకూడదు. ఇంకా ఆదివారం కొంతవరకు ఎగ్జంప్షన్ ఏమో కానీ సాయంత్రం చీకటి పడిపోయిన తర్వాత రాత్రుళ్ళు అస్సలు చేయించుకోకూడదు. ఇటు ఆడవాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్ళడం కానీ, అలాగే మగవాళ్ళు క్షవరం చేయించుకోవటం కానీ అసలు తప్పు, చేయించుకోకూడదు.
అసలు ఇంకో విషయం తెలుసా, పాటిల్ నారాయణ రెడ్డి గారని ఆయన చాలా గొప్ప విజ్ఞానవేత్త అనమాట. ఆయన ఎన్నో పరిశోధనలు చేసి ఆయన పుస్తకాల్లో కొన్ని విషయాలను రాశారు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, ప్రతిరోజు గడ్డం గీసేసుకుంటూ ఉంటారు. అసలు అలా ప్రతిరోజు గడ్డం గీసుకుంటేట ఇక్కడ తెలియని చాలా సూక్ష్మమైన నరాలు ఉంటాయి. ఆ నరాలలో ఉన్న కాస్త ఏదైతే ఈ రక్త ప్రసరణ ఉంటుందో దానికి అడ్డంకి ఏర్పడుతుంది. అలా అడ్డంకి ఏర్పడితే ఏమవుతుంది, దీర్ఘకాలికంగా కంటికి సంబంధించిన వ్యాధులు వస్తాయని చెప్పి ఆయన రాశారు. ఆయన తాపత్రయం కూడా ఏంటంటే, కళ్ళు లేకపోతే ఎలాగ చెప్పండి, దృష్టి దోషం వచ్చేసింది అని అనుకోండి, మనకి ఇంకంతా శూన్యంగానే కదా అనిపిస్తుంది. అందుకని ప్రతిరోజు కాకుండా, ప్రతిరోజు చేసుకునే వాళ్ళు పోనీ 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో ఈ షేవింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ జుట్టు కత్తిరించుకోవడం విషయంలోను, మాంసాహారం తినడం విషయంలోను ఒక్కసారి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు కదా. మనకి ఆరోగ్యం బాగుండలేనప్పుడు అయ్యో నేను ఈ తప్పు చేశానేమో అందుకే ఇలా వచ్చింది, నాకెందుకే ఇన్ని బాధలు వచ్చాయి అని అనుకునే కంటే, మనం చేస్తున్న తప్పేదో మనకి తెలిసినప్పుడు అది చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే, అసలు ముందు ప్రయత్నం చేస్తే దాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతాం. ప్రయత్నమే చేయకుండా ఇలాగే చెప్తారులే అని చెప్పి కొట్టుపడేసాం అనుకోండి, అది మనం ఎంత చెయ్యాలని అనుకున్నా సాధించలేం అనమాట. చెప్పాలంటే మనకి కొన్ని చెత్త అలవాట్లని అలవాటు చేసింది ఎవరు అంటే, మన దేశానికి వచ్చి ఈ పరాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అలవాట్లని, వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ సంస్కృతిని మన మీద బలవంతంగా రుద్దేశారు. అప్పట్లో ఉన్న పరిస్థితుల వల్ల మనం కూడా వాటికి అలవాటు పడిపోయాం. అంటే ఇప్పుడు ఆదివారం మాంసం తినేవాళ్ళు కానీ, క్షవరం చేయించుకునే వాళ్ళు కానీ ఇంకా అసలు వీళ్ళు తప్పు చేస్తున్నారు అని నేను చెప్పడం లేదు. కానీ అది తప్పు, అది అలా చేయకుండా ఉంటే బాగుంటుంది, మన ఆరోగ్యానికి మంచిది అని తెలిసినప్పుడు ఒకసారి ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా. ఎంతమంది ఆదివారం నాడు క్షవరం చేయించుకుంటున్నారో మొహమాటం లేకుండా కింద కామెంట్ పెట్టండి. ఎంతమంది ప్రయత్నం చెయ్యాలి అని అనుకుంటున్నారో అది కూడా కామెంట్ పెట్టండి. సాధ్యమైనంత వరకు నేను ఏం చేస్తానంటే, మా ఇంట్లో మ్యాక్సిమం మీకు ఏదైతే చెప్తానో అది మా ఇంట్లో నేను పాటించే ప్రయత్నమే చేస్తాను. అలా చేస్తేనే నేను మీతో చెప్తానన్నమాట. నేను చేయకుండా ఏ వీడియోను చెప్పను, నేను చేయకుండా ఏది ఉచితంగా సలహా మాత్రం నేను ఇవ్వను. వీలైతే ప్రతిరోజు ఒక చిన్న పని చేయండి. అదేంటంటే, పొద్దున్నే లేచి మీరు స్నానం చేసేసాక మీకు ఏదైతే లేదు అని అనుకుంటున్నారో దానిని ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడిని అడగండి. అలా మీరు ప్రతిరోజు అడిగితే మీకు ఏదైతే లేదు అని బాధపడుతున్నారో అది ఆయన ఇచ్చేస్తారు. అలాగే ఆదివారం నాడు అమ్మ కాసేపు పడుకోవచ్చు అని అనుకుంటారు కదా, మరీ సూర్యుడు వచ్చేదాకా కాకుండా కాస్త ఆదివారం అయినా సరే 6-7 మంచం మీద నుంచి నిద్ర లేచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అలా చెయ్యకపోతే ఏమవుతుందంటే మన బయోలాజికల్ క్లాక్ దెబ్బతింటుంది. అలా దెబ్బతింటే ఏమవుతుందంటే ఆరోగ్యానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కాస్త పెంద్రాడే లేచి, ఒకవేళ మీకు శరీరం సహకరించట్లేదు అని అనుకోండి, మధ్యాహ్నం ఒక కునికేయండి. సరేనా? లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.